మహాదేవుడును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నేను మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే, వాడు ఒక మాట అన్నాడు. ఏంటంటే, నన్ను నమ్మకపోతే నరకం అని చెప్పేసి మా గ్రంథాల్లో ఎక్కడా లేదు. అంటే ఏంది, వాళ్ళు నమ్ముతున్నటువంటి దేవుళ్ళని కనుక నమ్మకపోతే నరకానికి వెళ్తారు అంటే ఆ కాన్సెప్ట్ అనేది లేదు అని చెప్పి వాడు మాట్లాడాడు కదా. ఒకసారి నేను స్క్రీన్ మీద పెడతాను చూడండి. మాకు ఇందాక ఆయన కూడా చెప్పారు కాబట్టి ఇప్పుడు నేను కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నా. కరుణాకర్ గారు చెప్పిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని నేను సమర్థిస్తాను, చించేస్తాను. అలా ఉంటే చించేవాళ్ళు నన్ను నమ్మకపోతే నరకంలో వేస్తా అని హిందూ గ్రంథాలలో నమ్మకపోతే నరకంలో వేస్తా ఉంటే ఆ పేపర్ చించి అవతల పడేస్తా. నమ్మకపోతే నరకంలో వేస్తా ఉంటే ఆ పేపర్ చించి అవతల పడేస్తా. నమ్మకపోతే నరకంలో వేస్తా ఉంటే ఆ పేపర్ చించి అవతల పడేస్తా. మీరు కూడా చించి అవతల పడేస్తా. కరుణాకర్ గారు ఇప్పుడు సాంబశివరావు ముందు కూర్చుంటే డిబేట్కి వాడి పని అయిపోద్ది అని చెప్పి వాడికి తెలుసు. కాబట్టి ఎవరైనా అడిగినప్పుడు వాడు ఏం చెప్తాడంటే సాంబశివరావు తిడతాడను, లేదంటే సాంబశివరావు మా స్థాయి కాదనో చెప్పడానికి కారణం ఏంది? ఎందుకంటే ఈ విధంగా మనం అన్ని రిఫరెన్స్లు అన్నీ కూడా వాడు లేదు మా గ్రంథాల్లో అన్నదా ప్రతిదాన్ని తీసుకొచ్చి వాడి గ్రంథాలను చూపిస్తాం మనం. అది వాడి భయం. అందుకని వాడు ఏం చేస్తాడంటే, ఇప్పుడు మరి సాంబశివరావుతో డిబేట్కి వెళ్తే కుదరదు, నేను అతనితో గెలవలేను అని చెప్పేసి మాట చెప్పలేడు కదా వాడు. చెప్పలాగా ఏంటంటే ఏదో సాగు చెప్పి తప్పించుకోవాలి. ఏదో సాగు చెప్పాలి అని అంటే ఇదే చెప్పాలా, సాంబశివరావు తిడతాడండి, లేదా సాంబశివరావు మా స్థాయి కాదండి అని చెప్పాలి వాడు. అలా చెప్పుకోకపోతే మరి వాడి పరుగు పోయింది కదా. చూడండి ఒకసారి, వాడు అన్నాడు కదా, బ్రహ్మవేత్త పురాణం ప్రకృతి కాండము 31 అధ్యాయం 16-17 శ్లోకాలు కనుక మీరు గమనించినట్లయితే ఇక్కడ ఏముందో చూడండి. శివలింగమును పూజించిన వాడు పరమశివుని యొక్క కోపం వలన భయంకరమైన శూలప్రోతమైన నరకమున 100 సంవత్సరములుండును. అచ్చట నరకయాతనలు అనుభవించి తర్వాత 7 జన్మలు పెద్ద పులిగా 7 జన్మలు దేవాలయంలో అర్చకుడిగా జన్మించను అని చూశారు కదా. అంటే వాడు అంటున్నాడు కదా, మా గ్రంథాల్లో ఉంటే నేను చింపేస్తాను అంటున్నాడు. చింపుతాడంట వాడు ఇలాంటి విషయాలు ఉంటే. అంటే ఏంది, వాళ్ళ దేవుణ్ణి కనుక నమ్మకపోతే తీసుకెళ్ళి నరకంలో వేస్తాడని చెప్పేసి ఉన్నటువంటి ఆ రెఫరెన్సులు వాడు చదివితే కదా తెలిసేది. నేను అదే ఇందాటి నుంచి చెప్తుంది. వాడి మత గ్రంథాల్లో ఏముందో వాడికి తెలియదు. వాడు చదవలేదు, బైబిల్ చదవలేదు, వాడికి హిందూ మత గ్రంథాలు చదవలేదు. అర్థమైందా? అందుకే వాడు ఆ రకంగా మాట్లాడుతున్నాడు. మా గ్రంథాల్లో ఉంటే నేను చింపుతాను, నేను చింపి అవతల పడేస్తాను. సో ఇప్పుడు నేను రిఫరెన్సులు చూపిస్తున్నాను కాబట్టి ఈ చూసిన వెంటనే ఆ కరుణాకర్ గారు కానీ లలిత్ కుమార్ కానీ ఇద్దరు కలిసి మరి బ్రహ్మవేత్త పురాణం అలాగే ఇంకోటి పద్మ పురాణంలో కూడా నేను చూపిస్తా. ఈ 2 పుస్తకాలు చింపి అవతల పడేయాలి మీరు లైవ్ పెట్టి. అరే కరుణాకర్గా, నువ్వు నిజంగా సిగ్గు శరం, నువ్వు మాట మీద నిలబడేవాడివే కనుక అయితే, సిగ్గు శరం కనుక నీకు ఉంటే, ఇదిగో నేను రెఫరెన్సులు చూపిస్తున్నాను, మా గ్రంథాల్లో ఎక్కడ నువ్వు లేదు అన్నావు, ఉంది అని చెప్పి నేను చూపిస్తున్నా. మీ దేవుళ్ళని కనుక నమ్మకపోతే వాళ్ళు నరకానికి పోతారన్న విషయం మీ గ్రంథాల్లో ఉంది. ఎక్కడెక్కడ ఉందో నేను చూపిస్తున్నాను. నువ్వు వెంటనే మరి బ్రహ్మవేత్త పురాణం అలాగే పద్మ పురాణం దగ్గర పెట్టుకొని ముక్కలుగా చింపి లైవ్ పెట్టి జనాలకు క్షమాపణ చెప్పాలను. నేను అది ఉంది కానీ లేదని చెప్పాను అని. ఎరా కరుణాకర్గా, చూడాలి ఒకసారి. శివలింగాన్ని పూజించినోడంట శూలప్రోతమైన నరకానికి పోతాడంట. శూలప్రోతమైన నరకం అంటే ఏందో తెలుసా నీకు? అక్కడికి వెళ్ళిన తర్వాత శూలాలతో గుచ్చుతారంట నరకంలో. ఇప్పుడు మనిషి చనిపోయి నరకానికి వెళ్ళిన తర్వాత ఆడిని శూలాలతో గుచ్చుతారంట. తర్వాత వచ్చేసి బాగా పొదునైనటువంటి ముక్కు కలిగిన పక్షులు ఉంటాయంట, అవి బాగా పొడుస్తూ ఉంటాయంట నరకంలో. అంటే నరకాల్లో డిఫరెంట్ చాలా నరకాలు ఉంటాయి వీళ్ళకి. సో అట్లాగనమాట. ఏంది, శూలాలతో గుచ్చుతారు. అదేవిధంగా బాగా వాడైనటువంటి పొదునైనటువంటి ముక్కు కలిగిన పక్షులు వచ్చి పొడుస్తూ ఉంటాయి. అక్కడ ఆకలి దప్పికతోటి అల్లాడి చాలా బాధలు యాతనలు అనుభవిస్తూ ఉంటారంట అక్కడ ఆ నరకంలో. ఏది, శూలప్రోతమైన నరకం. శూలప్రోతమైన నరకం అంటే అదనమాట వాళ్ళ గ్రంథాల్లో రాసింది. అలాగే తర్వాత ఇంకోటి చూడండి, విష్ణువు, ఇదేమో శివుణ్ణి పూజించిన వాళ్ళ సంగతి. అలాగే విష్ణువుని పూజించినటువంటి వాళ్ళ పరిస్థితిని చూద్దాం. ఇక్కడ చూడండి, పద్మపురాణం భూమికాండం 96వ అధ్యాయం 11వ శ్లోకం. ఇక్కడ సమస్త ప్రపంచానికి పరిపాలకుడైన విష్ణువుని పూజించిన వారు నరకానికి పోతారు. విష్ణువుని పూజించినటువంటి వారు
నరకానికి పోతారు అని చాలా క్లియర్గా పద్మపురాణంలో భూమికాండంలో ఉంది, చాలా స్పష్టంగా ఉంది. ఎందుకు మా గ్రంథాల్లో లేదు అని చెప్పి అబద్ధం ఎందుకు ఆడుతున్నారు మీరు? మీ హిందూ మత గ్రంథాల్లో స్పష్టంగా ఉంది కదా కరుణాకర్గా. మరి నువ్వు 2 పుస్తకాలు చింపేయాలి, బ్రహ్మవేత్త పురాణం అలాగే పద్మపురాణం 2 పుస్తకాలు ముక్కలుగా చింపి అవతల పడేయాలి కరుణాకర్గా. నువ్వు నిజంగా మాట మీద నిలబడేవాడే కనుక అయితే రే కరుణాకర్గా, వినాలి జాగ్రత్తగా. నువ్వు నిజంగా మాట మీద నిలబడేవాడివే కనుక అయితే ఈ 2 పుస్తకాలను నువ్వు చింపేయాలా. ఇది ఇలాంటి దరిద్రమైన విషయాలు మా గ్రంథాల్లో ఉండేవని నువ్వు చెప్పాలా. ఎందుకంటే మీరు అది తప్పు అంటున్నారు కాబట్టి, అలా ఉండకూడదు అంటున్నారు కాబట్టి అది మీరు చేయాలి ఆ పని, మేము చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సృష్టికర్తను నమ్మనటువంటి వాడు ఖచ్చితంగా నరకానికి పోవాల్సిందే. దాన్ని మేము యాక్సెప్ట్ చేస్తున్నాం, కానీ మీరు యాక్సెప్ట్ చేయట్లేదు కదా. కాబట్టి నువ్వు అర్జెంటుగా ఇదిగో మీ దేవుళ్ళు చెప్పినటువంటిది ఇక్కడ చెప్పారు కాబట్టి శివుని పూజించిన వాళ్ళు విష్ణుని పూజించిన వాళ్ళు నరకానికి పోతారు అని చెప్పి బ్రహ్మవేత్త పురాణంలో అలాగే పద్మపురాణంలో ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా 2 పుస్తకాలను చింపి అవతల పడేయండి. ఇంకా ఇలాంటి ఈ నన్ను నమ్మకపోతే నరకమే అనేటటువంటి ఒక చాప్టర్ ఉంటుంది, నేను రాసినటువంటి పార్ట్ 2 బుక్లో ఈ చాప్టర్ ఉంటుంది. ఈ చాప్టర్లో దాదాపు 10 పేజీలు ఉంటుంది, ఈ రెఫరెన్స్లన్నీ ఉంటాయి. ఇంకా ఈ 2 కాదు, అంటే నేను మొత్తం మీకు ఒకేసారి చెప్తే ఆ పుస్తకం చదివేటప్పుడు మీకు థ్రిల్లింగ్ ఉండాలి కదా, అందుకని నేను అన్ని చెప్పట్లా. చాలా విషయాలు ఉన్నాయి, 10 పేజీల చాప్టర్ ఉంది, నన్ను నమ్మకపోతే నరకమే అనేటటువంటి చాప్టర్ అది. అందులో ఇట్లాంటి ఆణిముత్యాలు చాలా ఉన్నాయి కరుణాకర్గా, ఈ 2 కాదు. నేను ఊరక శాంపిల్ మాత్రం ఈ 2 నేను పెద్ద చూపిస్తున్నాను మీకు. అలాగే దేవి భాగవతంలో చూసుకున్నా కానీ ఆ దేవిని నమ్మనటువంటి వాళ్ళకు అనేక రోగాలు కుష్టులు ఇట్లాంటి దరిద్రం అంతా వచ్చింది అని చెప్పేసి కూడా రాసి ఉంది దాంట్లో. చాలా ఉన్నాయి అలాంటి. అదనమాట మనం ఏంటంటే ఈ కరుణాకర్ గారి మన దగ్గర కూర్చుంటే ఇట్లాంటివన్నీ వాడు మా గ్రంథాల్లో లేవు 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 అన్నాయన్నీ ఇదిగో ఉన్నాయి 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 చూడరు అని చెప్పేసి మనం రెఫరెన్స్లతో వాడి ముఖాన్ని కొడతాం. అది వాడికి భయం. వీడు వస్తే ఎక్కడ మన ఆటలు సాగు, ఎందుకు వచ్చిన బాధ, ఇక నా పని ఆ రోజుతో అయిపోద్ది, ఆ డిబేట్లో వీడు తేల్చేస్తాడు అని చెప్పి భయం వేసి కరుణాకర్ గారికి మన ముందు కూర్చోవడానికి భయం వేసి సాకులు కావాలి కదా ఏదో ఒకటి, అతను తిడతాడండి లేదంటే అతను మా స్థాయి కాదండి అని ఇట్లాంటి సాకులు చెప్పి తప్పించుకుంటున్నాడు. అర్థమవుతుందా మీకు? అది విషయం. వీళ్ళకి బొత్తిగా భయం లేకుండా పోయింది అంటారు కదా, ఆ రకంగా తయారైపోయారు. కాబట్టి ఇప్పుడు మనం వీళ్ళకి ఏం పరిచయం చేయాలన్నమాట? భయం. భయం టన్నుల కొద్దీ ఇస్తా. భయం అంటే ఏందో పరిచయం చేస్తానంట. భయాన్ని పరిచయం చేస్తారు అన్న కరుణాకర్గా. ఈ మధ్య నీకు సొరకాయ కోతలు కోయటం బాగా అలవాటు అయిపోయింది. సుగ్గుల లంకలో అరిటాకులు నరికొచ్చావు మొన్నటిదాకా. ఆ అరిటాకు కోతలు అనేవి ఇప్పుడు కూడా మానలను. ఏముంది అరిటాకు అట్లాంటి వరకు తెగి అవతలు పడి, అట్లాగా అరిటాకు కోతలు కొయ్యబాగను ఇక్కడ కరుణాకర్గా. భయం అంటే ఏందో ఆల్రెడీ నీకు చూపించానే, గుర్తు తెచ్చుకోరా ఒకసారి, మర్చిపోయి ఉంటావు నువ్వు. నేను ఒకసారి ప్లే చేస్తాను చూడు. అన్నా సాంబశివరావు గారు నమస్తే అండి. నమస్కారం. కొంతమంది సాంబశివరావు గారు అసలు కనపడతాడు. భయం. అయ్యో వెళ్ళిపోయారు ఆయన వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారు ఏంటన్నా మిమ్మల్ని చూసి. నేను మిమ్మల్ని పంపేద్దాం అనుకున్నాను.